హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నీ కుకింగ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో వంట ఏంటంటే గుత్తి వంకాయ పచ్చడి ముక్కలు, ఒక కాయ పచ్చడి ముక్కలండి. అవి చేశాను, చూడండి ఎలా చేశాను. ముందుగా వంకాయల్ని నూనెలో ఫ్రైకి వేసానండి. తర్వాత ఇటుపక్క కళాయి పెట్టేసి కొంచెం నూనె పోసేసి దాంట్లో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను తాలింపు గింజలు, కరివేపాకు వేసిన తర్వాత 2 ఉల్లిగడ్డలు, ఒక పచ్చిమిర్చి మిక్సీ పెట్టానండి. అవి మెత్తగా గుజ్జులాగా చేశాను. అది మగ్గుతుండగా ఒక దోసకాయ అండి, మా చెట్టుకి కాసింది. దాన్ని ఏం చేశానంటే శనగిత్తనాలు, పచ్చిమిర్చి ఇవి ఫ్రై చేసి మిక్సీ పెట్టానండి. దాంట్లో కలుపుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత కలుపుకున్నానండి. ఇంకంతే, ఇంకా తాలింపు అయితే ఏమేలా, చాలా బాగుంది అదండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా వంటలు ఎలా ఉన్నాయండి కామెంట్ చేయండి అండి, షేర్ చేయండి. టమాటా గుజ్జు వేసానండి. ఆ తర్వాత తెల్ల నువ్వులు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టానండి. తర్వాత లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, మర్చిపోయాను. అలా నూనెలో మగ్గ పెట్టానండి. కారం, పసుపు 1/2 స్పూను, ఉప్పు 2 స్పూన్లు, అలాగే కారం 2 స్పూన్లు, ధనియా పొడి అండి 1 స్పూన్ వేసాను, ధనియాల పొడి, జీలకర్ర పొడి అర స్పూన్ వేసాను, చెక్క లవంగం పొడి 1/2 స్పూన్ వేసానండి. గుత్తి వంకాయ ఎలా వండుతారండి మీరు కామెంట్ చేయండి. వంకాయలు మగ్గిన తర్వాత వీటిలో వేసానండి. బాగా పట్టిద్దని టమాటాలు అవన్నీ మగ్గక వాటిలో వేస్తే ఏంటంటే ఉప్పు, కారం, మసాలా అనేది వంకాయకి పట్టుకుంటుందండి. ఒక 2 మెథడ్గా చేసుకోవచ్చు. ముందుగా మసాలా పట్టుకొని వాటికి పట్టేసి 4 భాగాలుగా కట్ చేసుకొని అలా కూడా మగ్గేసుకోవచ్చు అండి. ఇలా కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మనం చేసుకునే రీతిగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముద్దపప్పు కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది. నేను దోసకాయ పచ్చడి ముక్కలు చేశానండి ఈరోజు. ఈ 2 కూడా బాగున్నాయండి, చాలా చక్కగా కుదిరింది. ఉప్పు, కారం అన్నీ టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయండి. రైస్ కూడా వండేసానండి, అయిపోయింది. పెట్టుకొని తింటమేనండి.